నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి ఘటన, తదనంతర పరిణామాలు ఇవన్నీ మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, రామరాజ్యానికి సంబంధించి అసలు బ్యాక్గ్రౌండ్లో కథ ఏంటి, అలాగే ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఆ దాడి అనంతరం అసలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి వివరించడానికి ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఆ రామరాజ్య స్థాపన అంటూ వచ్చినటువంటి వీరరాఘవరెడ్డి ఆయన అనుచరులు కానీ ఇప్పుడు ఈ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. వాళ్ళ యొక్క వీడియోలు, ఆయన ఇంటర్వ్యూ చేసినటువంటి వీడియోలు కానీ విని మరి ఈ నేపథ్యంలో వీరరాఘవరెడ్డి గురించి కొన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏమిటి రామరాజ్య స్థాపన, అండ్ ఆ రామరాజ్యంలో చేరితే, ఆ గ్రూప్లో చేరితే అంటే మరి దాని గ్రూప్ అనొచ్చు అనకూడదు, మీరే వివరణ ఇవ్వాలి. గ్రూప్ కాదండి, ఆయన ప్రత్యామ్నాయ రాజ్యాంగము, ప్రత్యామ్నాయ వ్యవస్థ అంటున్నాడు. ఓకే అండి. ఆయనకి భారత రాజ్యాంగం పట్ల ఏ రకమైనటువంటి గౌరవభావం లేదు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ పట్ల కూడా ఆయనకి గౌరవం లేదు. అంటే సుప్రీంకోర్టు జడ్జీలని, అలాగే అంటే పోలీస్ అధికారులని ఇంపీచ్ చేసేటువంటి చట్టాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడం లేదు అని ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఓకే అండి. వ్యక్తం చేస్తూ అసలు ఇవన్నీ కరెక్ట్ కాదు, రామరాజ్యమే రావాలి, రామరాజ్యం అనే దాన్ని ఎమర్జీ చేస్తున్నాడు అతను. ఇప్పుడు భారతదేశంలో ఉన్నామని మనం అనుకుంటున్నాం, అనుకుని ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది అనుకుంటున్నాం. అవును, ఇది కాదు పద్ధతి. రామరాజ్యం అని ఆయన విడిగా ఒక కాన్స్టిట్యూషన్, ఒక దేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నంలో ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నాననే భావనలో ఉన్నాడు ఆయన. నాకెవరో గుర్తొస్తున్నారు సార్, చెప్పండి. నిత్యానంద లాగా. నిత్యానంద వేరే దేశం పెట్టుకున్నాడు ఆయన, ఈయన వేరే దేశం కాదు, ఈ దేశాన్నే తన దేశంగా, ఓహో ఇదో వెరైటీ, తన దేశంగా మార్చుకునేటువంటి ప్రయత్నం రామరాజ్యంగా. ఆయన రామరాజ్యంలో సభ్యత్వాలు ఇవ్వట్లేదు ఎవరికి, పౌరసత్వాలు ఇస్తున్నాడు. ఓహో, చాలా డిఫరెంట్గా ఉంది. సిటిజన్షిప్ ఇస్తున్నాడు. ఈ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకి నెలకి 20,000 రూపాయల వేతనం అంటున్నాడు. అలాగే ఆయన ప్రోగ్రామ్ ఏమిటి, ఒక సైన్యాన్ని తయారు చేయాలి, ఈ రాజ్యం సాధించాలంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థతో పోరాటం చేయాల్సి ఉంటుంది, ఈ పోరాటం చేయటానికి సైన్యం కావాలి, ఆ సైన్యాన్ని తయారు చేసేటువంటి సైనిక శిక్షణాలయాలుగా ఈ ఆలయాలన్నీ పనిచేయాలి. నేను కూడా వీడియో చూశాను, 1,00,000 మందిని ఏదో తయారు చేద్దాం మనంతా కూడా. 1,00,000 మంది సాయుధ దళం అనేది కాదు, అసలు ప్రపంచం మొత్తం కూడా మనం లిబరేట్ చేయాల్సి ఉంది అంటాడు ఆయన. ఎందుకంటే రామాయణంలో రాముడు ఈ సమస్త భూమండలానికి రాజు అని ఉంది అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ సమస్త భూమండలాన్ని రామరాజ్యంగా మార్చటం, అమెరికాతో సహా మొత్తం సమస్త భూమండలము రామరాజ్యం అవ్వాలి. దానికోసం ఇక్కడ అంకురార్పణ, ఈ అంకురార్పణలో భాగంగా ఆయన ఈ వైష్ణవాలయాల పూజారులందరినీ కలుస్తున్నాడు, అందరినీ కలిశాడు. సరే, కలవడం ఓకే సార్, మాట్లాడడం ఓకే, చర్చలు ఓకే, అంటే చాలా కాన్షియస్గా సీరియస్గా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు వాళ్ళని. ఏమడుగుతున్నాడు అంటే, మీరు ఈ గుడిలో అర్చకత్వం చేస్తున్నారు కదా, మీ పేరేమిటి అని అడుగుతాడు. మొదటి ప్రశ్న పేరు చెప్తారు, మీ గోత్రం ఏంటి అని అడుగుతాడు. గోత్రం చెప్తాడు వాడు. ప్రవర చెప్పండి అంటాడు. సరే, వాడు గుర్తుంటే చెప్తాడు, లేదంటే లేకపోవచ్చు. అవును, ఈయన క్రిటిసైజ్ చేస్తాడు దాన్ని. ఎందుకు చెప్పలేకపోతున్నావు, ఈ మాత్రం తెలియకుండా నువ్వు అర్చకత్వం ఎలా చేస్తున్నావు, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇదేనా అండి అంటాడు. అన్న తర్వాత నీ గుడికి వస్తున్నటువంటి వాళ్ళల్లో ఏ గోత్రం వారు ఎంతమంది ఉన్నారో నీకు ఏమైనా తెలుస్తుందా అని అడుగుతాడు. నువ్వేమైనా గమనిస్తున్నావా, నీకు అబ్జర్వేషన్ ఉందా అని అడుగుతాడు. ఓకే, అబ్జర్వేషను అటువంటి అవుట్లుక్తో మేము ఎప్పుడు వెళ్ళలేదండి అంటాడు. ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు అంటాడు. ఎందుకు వెళ్ళట్లేదు, నీకు అసలు ఆ ప్రోగ్రాం లేదా, నీకు ఆ లేదా అని అడుగుతాడు. అంటే దేనికి అంటాడు వాడు. అడిగినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది కదా, దేనికి అని అడిగినప్పుడు అసలు అడిగే హక్కు లేదు నీకు అంటాడు. అని ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళల్లో వైశ్యుల్లో ఏ గోత్రాల వాళ్ళు వస్తున్నారు, అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి అంటే ప్రతి గోత్రానికి
రకరకాల కులాల్లో రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఒకే గోత్రం 3-4 కులాల్లో ఉంటుంది. వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు, ఏ కులం వాళ్ళు వస్తున్నారు అనేది నువ్వు ఒక రికార్డు మెయింటైన్ చేయి. మెయింటైన్ చేస్తే వీళ్ళల్లో అంటే వీరత్వానికి పనికొస్తారు అనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని నువ్వు పట్టుకుని నాకు అప్పచెప్పు. వాళ్ళని నీ గుళ్ళోనే మనం శిక్షణాలయం కింద మారుద్దాం. ఇక్కడే సైనిక శిక్షణ ఇద్దాం వాళ్ళకి. రామరాజ్య స్థాపనలో భాగంగా రామరాజ్యం సాధించాలంటే సాయుధ సైన్యం అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన భావిస్తున్నది అని. ఇదేదో మీరు తప్పు చేస్తున్నాము, పొరపాటు చేస్తున్నాంలా అనుకోకండి. ఇప్పటికే మసీదుల్లోనూ చర్చిల్లోనూ అది జరుగుతోంది. పర్టికులర్గా మసీదుల్లో ఇది జరిగిపోతోంది అని చెప్తాడు ఇతను. చెప్పి వాళ్ళు తయారు చేస్తున్నారు, అక్కడ ఆర్మీని తయారు చేసుకుంటున్నారు. సో మనం ఎందుకు చేసుకోకూడదు? 2040 నాటికి భారతదేశంలో మనం గనక ఇప్పుడు ఉపక్రమించకపోతే 40 నాటికి ఒక హిందూ కూడా మిగలడు. అందుకని ఇమ్మీడియట్గా మీరు రంగంలోకి దిగండి. దిగి మీ గుడి పరిధి అనుకోండి. ఈ ప్రాంతానికి మీరు పాలకుడు అనుకోండి. ఇక్కడికి వచ్చే వాళ్ళని సైనికులుగా మార్చండి. అలాగే వైశ్యులు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేయండి. అంటే బిజినెస్ చేసేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయని. మరి డబ్బులు కావాలి కదా మనం సైన్యాన్ని పోషించాలంటే. అవును. అందుకని డబ్బులు సమకూర్చడానికి మీరు ఒక ఏజెన్సీ, మీ గుడి. సైన్యానికి తర్ఫీదు ఇవ్వటానికి మీ ఆలయమే వేదిక. కాబట్టి ఈ పనులన్నీ చెయ్యాలి. మీరు ఏదో పూజ చేసి ఇంటికి వెళ్ళిపోతాను, దానిలో పడినటువంటి దక్షిణ తీసుకుని జేబులో వేసుకుంటారంటే కుదరదు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం మీరు ఉన్నారు ఇక్కడ, ఆ ఎరుక కలిగి ఉండండి అని వార్నింగ్ ఇస్తాడు. ఓకే అండి. మరి ఈ ఇక్ష్వాకుల వంశం గురించి ఏదో మాట్లాడాడు. అదే మీకు గోత్రాలు ఇవన్నీ తెలుస్తాయి. ఇక్ష్వాక వంశం ఉంది ఇప్పటికీ. ఇక్ష్వాకు వంశం ఉన్నారు. నువ్వు గోత్రాలు అడిగి వాళ్ళ వంశాలు ఏమిటి అనేది కనుక్కుంటే ట్రేస్ చేస్తే నీకు దొరుకుతారు. దొరికినప్పుడు వాళ్ళని ప్రధానంగా పెట్టి వాళ్ళని ఫ్రంట్ లైన్లో పెట్టి నువ్వు ఆర్గనైజ్ చెయ్యి. సైన్యాధిపతుల కింద నియమించి నువ్వు ముందుకు నడిపించు వాళ్ళని. అంటే ఈ పూజారులు కూడా ఈ అన్ని విద్యలు నేర్చుకోవాలి. అంటే వాళ్ళు కూడా మిలిటెంట్లుగా మారాలి. ఓకే. ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చెప్పి టెర్రరైజ్ చేస్తున్నాడు అన్ని గుళ్ళల్లోనూ. వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఆయన ఏ గుడిలో ఎవరితో మాట్లాడినా అది ఒక యూట్యూబ్ కోసం చేస్తున్న ప్రసంగంలాగా షూట్ చేస్తాడు కెమెరా పెట్టి. దాన్ని తన రామరాజ్యం అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాడు. ఇలా నూజివీడులో ఒక ఆలయంలో మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి ఇంకేదో నరసింహస్వామి గుడిలో మాట్లాడాడు. ఆ నరసింహస్వామి ఆలయ పూజారితో ఘర్షణ అంటే నేను నరసింహస్వామి భక్తుడిని, రాముడితో నాకేమిటి సంబంధం అన్నట్టు అతను తప్పు చేశాడు. అది ఈయన సీరియస్ అయ్యాడు. ఆయన విష్ణుమూర్తి అవతారాల్లో రాముడు కూడా ఒక అవతారం. అవును. రాముడు తెలియకుండా నువ్వు నరసింహస్వామి భక్తుడిని అని చెప్తావేమిటి అని చెప్పి ఆయన వీళ్ళకి బోధ చేస్తాడు. ఈ బోధ చేసేటువంటి క్రమంలో కొంచెం యారగెంట్గా వెడుతూ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అదే. ఆయన త్యాగరాజ కృతులు పాడతాడు. ఇవన్నీ అంటే ఆయన సంగీతం కూడా నేర్పాడట గతంలో. వారు మణికొండలో కూడా వారికి ఒక నివాసం ఉంది హైదరాబాద్లో. ఇలా ఆయన ప్రోగ్రాం 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేటువంటి కార్యక్రమం. మణికొండ ఆలయాన్ని ఎందుకు అంటే మణికొండలో ఉండి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలతో లింకులు పెట్టుకోవటం, ఇక్కడ నుంచి సమాచార సేకరణ చేయటం, ఈ ప్రోగ్రాం ఒకటి నడుస్తోంది. ఈ ప్రాసెస్లోనే చిలుకూరు బాలాజీ టెంపుల్ని టార్గెట్ చేశాడు ఆయన. ఈ టార్గెట్ చేయటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు అదే ఆరా తీస్తున్నారండి. ఇన్ఫాక్ట్ అదే వీళ్ళ పని చేయటానికి ప్రధానంగా గొడవ ఏంటంటే వీళ్ళకి ఒక టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్ ఉంది. పరిరక్షణ సమితి చిలుకూరు బాలాజీ టెంపుల్ వారికి. దేనికి ఉంది అది అంటే ఎన్టీ రామారావు గారు
30/87 అని చెప్పి ఒక ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజు. దానిలో ఏమిటి, అనువంశక అర్చకత్వం రద్దు అన్నాడు ఆయన. ఏ పూజారి అయినా సరే 58 ఏళ్ళకి రిటైర్ అయిపోవాల్సిందే. 58 నినాదం కదా అప్పట్లో. 58కి రిటైర్ అయిపోవాలి. యాక్చువల్గా 55 ఆయన ప్రోగ్రామ్. 58 కూడా కాదు. 58 కూడా కాదు. తర్వాత అతి కష్టం మీద ఒప్పిస్తే అది అక్కడికి వెళ్ళింది. అలా రిటైర్మెంట్ ప్రకటించాడు. అర్చకులకి రిటైర్మెంట్ ప్రకటించి పింఛన్ వస్తుంది, మీరు ఇట్లకి వెళ్ళిపోండి, అనువంశక అర్చకత్వం రద్దు, మిరాసీదారులు రద్దు అన్నాడు ఆయన. కాబట్టి మీ అబ్బాయి తిరిగి పూజారి అవ్వటం అనే స్కీమ్ లేదు. ఈ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ఒక కన్సర్న్ బాడీ నుంచి జరుగుతాయి. అంటే దేవాదాయ శాఖ నుంచా? దేవాదాయ శాఖ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, ఏదైనా కానీ. ఓకే అండి. కాబట్టి మీరు దానికి కట్టుబడి ఉండాలి. ఇది కార్యక్రమం. అలా ఆయన ఒక చట్టం తీసుకొచ్చాడు. దాని మీద చాలా విస్తృతమైన గొడవ జరిగింది ఆ టైంలో. అలంపూర్ టెంపుల్లో, అలంపూర్లో ఉన్నటువంటి నరసింహస్వామి గుడిలో నాకు గుర్తున్నంత వరకు భీమసేనాచారి అని ఒక అర్చకుడు ఆయన గర్భగుడిలో దీనికి ఎగనెస్ట్గా ఎన్టీ రామారావు తీసుకొచ్చిన ఈ 30/87 యాక్ట్కి వ్యతిరేకంగా ఉరేసుకుని చనిపోయాడు. అది చాలా సెన్సేషన్ అప్పట్లో 87లో. ఆ క్రమంలో తీవ్రమైన విమర్శలు వచ్చినాయి ఎన్టీ రామారావు మీద. అది కూడా ప్రస్తావించాడు. ఎవరు, మన నాలెడ్జ్ అయితే ఉంది, వీరరాఘవరెడ్డి గారు. రామారావు చివరి రోజుల్లో అలా చనిపోవడానికి కారణం ఈ దుర్మార్గమైనటువంటి పనులే అని కూడా వారు చెప్పారు. ఓకే అండి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని సవరించాడు. తర్వాత తను అధికారంలోకి వచ్చినప్పుడు 2004 ఎన్నికల్లో తన అధికారంలోకి రావడానికి ముందే ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ విషయంలో సుప్రీంకోర్టులో జరుగుతున్న దీనిలో నేను అధికారంలోకి వస్తే ప్రభుత్వం వైపు నుంచి కంటెస్ట్ చేయము అని ఆయన ఎన్నికల హామీగా చెప్పాడు. ఆయన ప్రచారం కూడా అప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచే మొదలుపెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే జరిగింది. ఆయన గెలిచాడు, అతను కంటెస్ట్ చేయలేదు. వీళ్ళకి డిక్రీ వచ్చింది, అర్చక సంఘాలకి అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక చిన్న సత్కారం కూడా చేశారు అర్చక సంఘాల వాళ్ళందరూ కలిసి. అయితే అది రకరకాలుగా ఇంప్లిమెంట్ అవుతోంది. ఇప్పటికి ఉంది, అది చట్టం అయితే ఉంది, కానీ దానిలో రకరకాల సవరణలు. ఈయన వీరరాఘవరెడ్డి గారు రామరాజ్యంకి సంబంధించి ఆల్రెడీ దేవాదాయ శాఖను కూడా రద్దు చేయాలని ఏవేవో. అంటే ఇప్పుడు ఎన్టీఆర్కి చిలుకూరుకి గొడవ ఏంటి? ఆయన ఈ దేవాలయ భూముల సంరక్షణ వ్యవహారాలని దేవాదాయ శాఖ చూసుకుంటుంది. వాటికి వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని ప్రజా సంక్షేమానికి కూడా వినియోగించడం జరుగుతుంది, ఆలయ పరిరక్షణతో పాటు. అది వీళ్ళకి నచ్చట్లేదా ఇప్పుడు? అందుకని వీళ్ళు ఏమంటారంటే, అసలు ఈ గొడవంతా ఎందుకు, మేము మా ఆలయానికి ఆదాయం ఉంటే కదా నువ్వు ప్రవేశించేది, అంతే కదా. అందుకని హుండీ బయట పారేశారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ వారు చేసిన విప్లవం ఏంటంటే హుండీ బయట పారేశారు. హుండీ బయట పాడేసి మేము ఏ రకమైనటువంటి డబ్బులు తీసుకోం ఎవరి దగ్గర నుంచి. ఇక్కడ ప్రత్యేక అర్చనలు ఏమీ ఉండవు. ఎవరైనా సరే స్ట్రైట్గా క్యూలో నిలబడి దర్శనం చేసుకుని వెళ్ళిపోవటమే. కాబట్టి కొబ్బరి చెప్పలు కూడా మేము తీసుకోం. కొబ్బరికాయ కొట్టడం అనే ప్రోగ్రాం లేదు. మీరే కొట్టి మీరే 2 చెప్పలు తీసుకెళ్ళిపోండి. జనరల్గా ఒక చెప్ప దేవుడికి, ఒక చెప్ప భక్తుడికి పెడుతుంది. ఇది వేలం వేస్తారు తర్వాత. అండ్ సార్, ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవైతే చట్టాలు కానీ ఏవైతే ప్రొసీజర్స్ కానీ అమలు అవుతున్నాయో అవే ఇక్కడ కూడా అమలు అవ్వాలి అనేటువంటి ఆశాభావం కూడా వ్యక్తపరిచారు ఆయన. అదే కొన్ని వీడియో అంటే అక్కడ ప్రధానంగా డబ్బులు అనేది ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి, ఆదాయం లేదు కాబట్టి దేవాదాయ శాఖ మా గుళ్ళోకి ప్రవేశించడానికి అవకాశం లేదు అనేది వాళ్ళు ఇప్పుడు కూడా పరిధిలో లేదు కదా సార్ వాళ్ళ ఉద్దేశం. అందుకని ప్రతి గుడి ఇలాగే చేయాలి. అంటే ఆలయ భూములు, ఆలయాలకి ఎవరో దాతలు ఇచ్చినటువంటి భూముల మీద ప్రభుత్వం పెత్తనం ఏంటి, దాని మీద వచ్చే ఆదాయం ఇన్ టోటల్గా టెంపుల్కే వినియోగించవలను. ఇప్పుడు వీరరాఘవరెడ్డి కూడా అదే చెప్తున్నాడు. ఈ దేవాలయాలకు ఉన్నటువంటి భూములన్నిటినీ రకరకాలుగా అన్యాక్రాంతం అయిపోయినాయి. అవి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళటం వలన కొన్ని ప్రాంతాల్లో కొన్ని రైతు సంఘాల వారు దేవాలయ భూములు ఆక్రమించుకున్నప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుని
పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వ చొరవతో అన్యాక్రాంతం అయిపోయిన భూములతో సహా మొత్తం వెనక్కి తీసుకుని వాటిలో వ్యవసాయం చేసి పంటలు పండించి ఆ వచ్చిన డబ్బుతో మనమే బోల్డ్ సైన్యాన్ని నిర్మించవచ్చు అని కూడా ఆయన ప్రవచనం చేశారు. ఓకే అండి. ఎవరు? వీరరాఘవరెడ్డి. ఓకే. సరే, ఇదొక గోల. అంటే ఈయన లిబరేట్ కావాలి అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగము, ఈ వ్యవస్థలు వీటన్నిటినీ రద్దు చేసి టోటల్గా వాళ్ళ డిజైన్డ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో భాగంగానే మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్కడ మాట్లాడినా. అయితే ఈ ధోరణి ఎందుకు వచ్చింది అతనికి? ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇతను ఇంతకాలం ఎందుకు టాలరేట్ చేశారు అందరూ? ఇప్పుడు రంగరాజన్ మీద దాడి చేశాడు కాబట్టి హైలైట్ అయింది అనుకోవచ్చు. హైలైట్ అయింది. అంటే ఆయన వచ్చి ఈయన్ని ప్రశ్నించింది ఏమిటి? నువ్వు సైనిక నిర్మాణం చెయ్యి, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నావు, నువ్వు సహకరించు, నువ్వు ఈ ప్రాంతంలో ఫండ్ కలెక్ట్ చేయి. కానీ నీకేం వచ్చు, నీకేం తెలుసు అనే మాటలు కూడా మనకి, అంటే అతనికి తెలియదు అనే విషయం చెప్తున్నాడు ఆయనకి. నీకు ఇప్పుడు శ్రీరాముడు చెప్పాడు రామాయణంలో, ఈ సమస్త భూమండలాన్ని ఇక్ష్వాకులు పరిపాలించాలి అని రాముడు చెప్పిన విషయం నీకు తెలుసా అని అడిగాడు. అక్కడి నుంచి నేను కోర్టుల్లో పోరాటం చేస్తున్నాను అన్నాడు ఆయన. అసలు ఈ కోర్టుల్లో న్యాయమూర్తులు చేసే తప్పులకి వాళ్ళని నిలదీయటానికి చట్టాలు ఉన్నాయనే స్పృహ ఉందా నీకు? వాటిని ఎప్పుడైనా వినియోగించడం జరిగిందా? నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఈ న్యాయ వ్యవస్థలో జరిగేటువంటి లోపాలని ఇంపీచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఆయన ఒక చట్టాన్ని తీసుకొస్తే వీళ్ళందరూ వ్యతిరేకించారా లేదా? ఆ విషయం నీకు తెలుసా తెలీదా? ఓకే సార్, అంటే ఒక డౌట్ వస్తుంది. వీరరాఘవరెడ్డి గారు ఈ 10 ఏళ్ల కాలంలో మరింత ఏమైనా బలం పుంజుకున్నారంటారా మీరు చూసి? ఆయన సెటిల్మెంట్లు చేస్తున్నాడు, పంచాయతీలు చేస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక చాలా వరకు కూడా సనాతన ధర్మం అని ఇవన్నీ కూడా బాగా వినబడుతున్నాయి. అండ్ వినబడటం కాదండి, ఇలాంటి వాళ్ళు అందరూ పుట్టడానికి ఒక కుదురు ఉంది. వేరు అంటే ఒక ప్రాంతంలో ఈ వ్యవసాయం మొదలైంది. ఆ వ్యవసాయం మొదలుపెట్టినది సంఘ్ పరివార్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో ప్రయాణం మొదలెట్టింది. అందులో 1 సీటు తెలుగు రాష్ట్రాల నుంచే కంట్రిబ్యూట్ అయింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇప్పుడు తెలంగాణ నుంచి. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటి? 2 సీట్ల నుంచి వాళ్ళు ఇప్పుడు 3 టర్ములు గెలిచారు. నెక్స్ట్ కూడా వాళ్ళే గెలవబోతున్నారు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా మన ఢిల్లీ ఎన్నికలతో. ఈ వాతావరణం తీసుకురావడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏమిటి? వాళ్ళు చేసిన వ్యవసాయం ఏమిటి అంటే, వాళ్ళు ఈ దేశంలో మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి క్యాంపెయిన్ చేశారు జనాల్ని. అవును, క్యాంపెయిన్ చేస్తూ ఇండోనేషియా తర్వాత భారతదేశమే ఉంది అంటే అత్యధిక ముస్లిం జనాభా కలిగినటువంటి దేశాల్లో ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఇది ఏ క్షణమైనా మొదటి స్థానంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అది జరిగితే ఇది పాకిస్తాన్గా మారిపోతుంది అని ప్రచారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ వాళ్ళు విధ్వంసం చేశారు. అందులో ప్రధానంగా భారతీయుల దేవుడైనటువంటి రామాలయం, రాముడు పుట్టిన చోటే అవమానం జరిగింది, ముందు ఆ అవమానాన్ని కడగాలి, టార్గెట్ కంప్లీటెడ్ అక్కడ అని చెప్పి వాళ్ళు ఈ రామజన్మభూమి ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా జనంలోకి వెళ్ళారు. ఆ తర్వాత బాబ్రీ మసీదును కూల్చివేయటం ద్వారా ఇంకా జనంలోకి వెళ్ళారు. నెమ్మదిగా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆర్టికల్ 370 రద్దు, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో భాగమే. అంటే హిందువులలో ఉన్నటువంటి మనోభావాలని సంతృప్తిపరచటం, వాళ్ళకే తెలియనటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి న్యూట్రల్స్ని చంపేయటం. తటస్థవాదులు ఉండేవాళ్ళు బలంగా, ఈ తటస్థవాదాన్ని చంపేయటం అనేది ప్రోగ్రామ్గా తీసుకుని వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకుని వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. అలా అందులోంచి పుట్టిన వ్యవస్థ రామరాజ్య స్థాపన ఇది సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఇది ఒక ఫార్ములాగా మారింది. అవును, ఈ ఫార్ములా చాలా మందిని ప్రొవోక్ చేస్తోంది. ఇప్పుడు అనేక యూట్యూబ్ ఛానల్స్ వెలిసినాయి ఈ ప్రాతిపదికన. అంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే కొంచెం విమర్శ లాంటిది
ఈ నడుస్తున్నటువంటి హిందూ ధర్మం అనండి, సనాతన ధర్మం అనండి, దీని మీద ఎక్కడైనా గనక చిన్న క్రిటిసిజం వస్తే దాని మీద దాడి చేయటం ద్వారా జనాలను అట్రాక్ట్ చేసి మనం వ్యూవర్షిప్ పెంచుకోవచ్చు, ఓకే, ఇది ఒక ఆదాయ మార్గం చూసామండి. అవును, అలాంటివి చాలా ఉన్నాయి. అని చెప్పి వందలాది యూట్యూబ్ ఛానల్స్ వెలిసినాయి రకరకాల పేర్లతో. వీళ్ళందరూ ఆ కుదురులోంచి పుట్టిన వాళ్ళు, వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అదే. రామరాజ్యానికి ఇన్స్పిరేషన్, రామరాజ్యానికి కూడా అదే ఇన్స్పిరేషన్. వీళ్ళల్లో ఒకళ్ళని మించి అగ్రెసివ్గా ఇంకొకళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకంటే తను భిన్నంగా కనిపించాలంటే తను ఇంకొక మెథడ్ చేపట్టాలి. అందుకు నేను ఎంచుకున్నది ఇది, ఈ మార్గం ఎంచుకున్నాడు. ఓకే అండి. ఈ మార్గం ఎంచుకుని అగ్రెసివ్గా వెళ్ళటం. సార్, కొంచెం వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చి ఆలోచిస్తే ఇప్పటి రోజుల్లో, ఇప్పటి ఈ టైంలో, రాకెట్ యుగంలో, ఇంటర్నెట్ యుగంలో అంటే ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతాయా అసలు? ఫైనల్గా ఎందుకు కావు? అంతే అంటారా? పాసిబుల్ కావు అని ఎందుకు అనుకుంటున్నాం? పాసిబిలిటీ కనిపిస్తుంది కదా ఎదురుకుండా. ఓకే, అంటే మరి దాడులు, ప్రత్యక్ష దాడులకు దిగడం, ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేసి ఈయనతో పాటు 6 మొత్తం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, 14 రోజులు రిమాండ్ ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది వేరే గొడవ. మీకు ఇప్పటికీ కూడా గమనిస్తే రంగరాజన్ మీద జరిగినటువంటి దాడి సందర్భంగా ఆయన అందరూ పరామర్శిస్తున్నారు, చాలా మంది ఖండిస్తున్నారు. కానీ మంత్రులు కిషన్ రెడ్డి, అటు సీఎం రేవంత్ రెడ్డి గారు, మొత్తం కేటీఆర్ అందరూ వెళ్ళారు, అటు ఏపీ డిప్యూటీ సీఎం, అవును, అందరూ వెళ్ళారు, అందరూ పరామర్శించారు, బానే ఉంది. కానీ ఆయన ఓపెన్ గా వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదు రంగరాజన్ గారు. ఓకే, కీలకమైన విషయం. అంటే ఎవరన్నా అడిగితే ఆయన దాటవేసే ధోరణిలో ఉన్నాడు. అంటే కోర్టు పరిధిలో ఉంది విషయం, నేను ఇప్పుడు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడను అని చెప్తున్నారు. కానీ గతంలో కోర్టులో ఉన్నటువంటి అంశం మీదే వాళ్ళు వాక్ అనేటువంటి ఒక పత్రిక నడిపారు. అవును, తెలుసు, WAK వాక్. ఎందుకు నడిపారు అంటే ఆ రోజున ఆ కోర్టుని ప్రభావితం చేయడానికి బయట ఒక ఉద్యమం అవసరం అని చెప్పి చేశారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆయన అంటే భయపడ్డారా? భయపడటం మాత్రమే కాదు, ఇప్పుడు అతను బయటకు వచ్చాక ఎలా రియాక్ట్ అవుతాడు అనేటువంటిది ఉండవచ్చు. దీనికంటే కూడా అతను వేరే జోనర్ కాదు, ఇదే జోనర్. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏది ఏ డిమాండ్లు అయితే వీళ్ళకు ఉన్నాయో, సనాతన ధర్మం, ఏది దేవాదాయ శాఖని పక్కకి జరిపేసి దేవాలయ భూములన్నీ తిరిగి దేవాలయాలకే ఇచ్చేయటం అనేది వీళ్ళ ప్రోగ్రామ్నే మరింత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు అతను. ఓకే, అందుకని అంత ఖండించట్లేదంటారా? అందుకని ఇప్పుడు అతన్ని ఖండించటం అనేది ఎలా కరెక్టు అనే విషయంలో ఈయనకు కొన్ని సందిగ్ధాలు ఉన్నాయి. రెండోది, ఇదంతా ఒకటే కుదురులోంచి వచ్చినటువంటి వ్యవహారం. ఇతనికి సంబంధించిన సమగ్రమైన జ్ఞానం లేకుండా మాట్లాడితే ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఒక సందేహంతో ఆయన అక్కడ నోరు తెరవట్లేదు. ఎవరు వెళ్ళి మాట్లాడి మీరు మాట్లాడండి మేము చూసుకుంటాం అన్నా కానీ మాట్లాడలేదు. ఈవెన్ ప్రభుత్వాలు చెబుతున్నా సరే. రేవంత్ రెడ్డి గారు అడిగారు, అవునండి, అవును, అయ్యోరు మీరు ఆ క్షణమే చెప్పుంటే వాళ్ళ సంగతి చూసేవాళ్ళం కదా అని. ఆయన ఇబ్బంది పడుతున్నాడు, రంగరాజన్ గారు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఫైనల్ గా వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు సార్? ఏం జరగబోతోంది? ఏమీ జరగదండి. అంటే రంగరాజన్ గారు భయపడుతున్నది ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా? మళ్ళీ రావడం? ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు రంగరాజన్. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటి, ఉగాది లోపు నువ్వు ఏ నిర్ణయం తీసుకో. ఈయన, అవును, వీరరాఘవరెడ్డి రంగరాజన్కి ఇచ్చిన వార్నింగ్ ఏమిటి, ఉగాది లోపు నువ్వు మేము చెప్పినటువంటి డిమాండ్స్ ఏమిటి, ఫండ్ కలెక్ట్ చేయాలని, ఏరియాలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు, రియల్ ఎస్టేట్ జరుగుతోంది, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు లెవీ కలెక్ట్ చేయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారాలన్నిటి దగ్గర నుంచి లెవీ కలెక్ట్ చేయి. ఫండ్ మొబిలైజేషన్ క్యాంపెయిన్కి ఇది సెంటర్ చేయి. ఇక్కడ సైనిక నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయి, సైన్యాన్ని నిర్మించు. మనం దాడులు చేయాల్సి ఉంది. పరాయి మతాల వాళ్ళు మన మతాన్ని విధ్వంసం చేస్తున్నారు. వాళ్ళని మనం దాడి చేయటం మాత్రమే కాదు, ఇప్పటి వరకు వాళ్ళు దాడులు చేస్తుంటే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం చేసే దాడులుగా వాళ్ళు మాట్లాడాలి, ప్రతి దాడులు. సో దీనికి కావలసిన రంగాన్ని ఏర్పాటు చేయడానికి నువ్వు ఏ మేరకు కదులుతావో ఉగాది వరకు టైం ఇస్తున్నా, నువ్వు నిర్ణయించుకో. ఆ తర్వాత నిన్నేం చేయాలో నిర్ణయించుకుని ఒకరు వస్తారు.
వారెవరో ఏమిటో నాకు తెలియదు, వారు వచ్చి వారి పని వారు చేసుకుని వెళ్ళిపోతారు, దానికి నేను బాధ్యుడిని కాదు అని చెప్పాడు ఆయన. సో అంటే డెడ్ లైన్ ఇచ్చాడు, ఒక హెచ్చరిక కూడా జారీ చేశాడు. అంటే ఎవరో వస్తారు, నిన్నేదో చేస్తారు, చేసే ఛాన్సెస్ ఉన్నాయి, అంతవరకు తెచ్చుకోకు, అంతవరకు తెచ్చుకోకని చెప్పాడు సున్నితంగా. సో మరి ఇది ఏం జరుగుతుందన్నది ఎపిసోడ్స్ వెయిట్ చేసి చూడాలి. అందుకని జనం కొంచెం కాన్షియస్గా పట్టించుకుంది దీన్ని. ఇలా ఎందుకు అంటే హిందూ మతంలో ఏముందో చెప్పడం వేరు, హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళని పరాయి మతాల మీదకి రెచ్చగొట్టడం, ఉసిగొల్పటం వేరు. ఈ రెండిటికి తేడా ఉంది. ఇప్పుడు తిరుమలకి వెళ్ళేటువంటి రోజువారీ వెళ్ళేటువంటి భక్తుల్లో మెజారిటీ పక్క మతాలను తిడితే ఎంజాయ్ చేసే మూడ్తో ఉండరు వాళ్ళు. తమ మతంలో ఏముందో తెలుసుకోవటం పట్ల కొంత ఉత్సాహం ఉంటుంది. అవును, అక్కడ వరకే పరిమితం అవ్వండి మీరు. ఎందుకు పరాయి ఈ మతం ప్రమాదంలో ఉంది అని రెచ్చగొట్టడం, ఈ మతం ప్రమాదంలో ఉందని రెచ్చగొట్టడం ద్వారా వీళ్ళని యూనిఫై చేస్తున్నారు. ఈ యూనిఫికేషనే ప్రోగ్రామ్. ఎవరికి? సంఘ్ పరివార్కి. ఆ యూనిఫికేషన్ చేయటం ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఇలాంటి కుక్కగొడుగులన్నీ పుడుతున్నాయి. వీటిని ఆపాలంటే వాళ్ళు ఆ గొడవ ఆపాలి. ఆ గొడవ ఆపడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మూల కారణాలు చెప్తున్నారు మీరు. ఓకే, మూలం అదే కదా, అదే ఇన్స్పిరేషన్. నేను ఒక నరేంద్ర మోడీని కావాలనుకుంటున్నాడు అతను, వీర్రాఘవరెడ్డి గారు. నరేంద్ర మోడీ కూడా కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీని మించి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ జిఆర్ స్వామి అంటున్నారు, ఏది రంగరాజన్. ఇంకొక గందరగోళం మొదలైంది ఇప్పుడు. ఏంటి సార్ అది? ఆ గందరగోళం ఏంటంటే ఈయన కావాలని వాంటెడ్గా వైష్ణవాలయాలను టార్గెట్ చేస్తున్నాడు. ఈ వైష్ణవాలయాలను టార్గెట్ చేయటం వెనకాల నన్ను ముక్కంటి పంపించాడు అని ఒక మాట వాడాడు ఆయన. అంటే శైవులు కూడా ఉన్నారనేటువంటి శైవుల తరఫున ఆయన దాడులు చేయటం ప్రోగ్రామ్గా పెట్టుకుని రామనామ స్మరణ చేస్తూ రాముడికి వ్యతిరేకమైనటువంటి రామదండుని చంపేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను అని కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. అంటే రకరకాలుగా అగ్గి రాజేశాడు అతను. మొత్తానికి మంట అయితే రాజేశాడు. ఇప్పుడు అతను జైలు నుంచి వచ్చాక కూడా మాట్లాడతాడు, తన అభిప్రాయం ఏంటి, తన కార్యక్రమం ఏమిటి అని. ఇప్పుడు అతనికి ఒక బేస్ ఏర్పడింది. ఇప్పటి వరకు అతను చాలా సీరియస్గా పంచాయతీలు కూడా చేస్తున్నాడు. ఏది ఆర్థిక పంచాయతీలు చేస్తున్నట్టుగా కూడా దాఖలాలు ఉన్నాయి. మీకు సహారా గ్రూప్ వారు తెలుసండి, వారి బాధితులు ఉన్నారు. ఈ బాధితులని యునైట్ చేసి సహారాతో ఫైట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా ఈయన భుజానికి ఎత్తుకున్నాడు. వాళ్ళతో సమావేశాలు నిర్వహించాడు. సఫలమయ్యాడండి, అందులో నడుస్తోంది అది. ఇలా రకరకాల భూములు పంచాయతీలు చేస్తున్నాడు అతను. దేవాదాయ భూములు ఎవరైనా అంటే వాళ్ళు పట్టాలు ఇచ్చిన వాళ్ళని బెదిరించి వెనక్కి ఇచ్చేయండి అని అడుగుతున్నాడు. మొత్తానికి రామరాజ్య స్థాపన దిశగా అయితే కదులుతున్నాడు వీర్రాఘవరెడ్డి. ఏం జరుగుతుందన్నది వెయిట్ అండ్ సీ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.